అమ్మ రాముల వారు హనుమంతుడికి గిఫ్ట్ ఇచ్చారా? సో కొన్ని కోట్ల కోట్ల వానరాలన్నీ వచ్చేసాయట. అవి వచ్చే ధాటికి రాముల వారి గుహ చుట్టూ అంతా కూడా దుమ్ము ధూళి అనమాట. సో అప్పటికే లక్ష్మణుల వారు, సుగ్రీవుడు రాముల వారిని కలుసుకున్నారు. రాముల వారి పాదాలను తాకేలా తన తల సుగ్రీవుల వారి నమస్కారంతో పాటు క్షమాపణ కూడా అడిగేశారు. లేదు లేదు నువ్వు నా స్నేహితుడివి అని చెప్పేసి ఆయన గట్టిగా కౌగిలించుకున్నారు. ఇలా నేను అందరికీ కబురు పెట్టేశాను, మొత్తం వానర జాతి మొత్తం ఇక్కడికి వస్తుంది, కొన్ని లక్షల కోట్ల వానరాలు రాబోతున్నాయి అని చెప్పేసి అనేసరికి నిజంగానే వచ్చేసారు. చెప్పాను కదా, దుమ్ము ధూళి మాట్లాడుకుంటున్నాయంట, గోల్ చేస్తున్నాయంట, కొన్ని వాటర్లో ఉన్నాయంట, కొన్ని పర్వతాల మీద ఉన్నాయంట, కొన్ని చెట్ల మీద ఉన్నాయంట. వీళ్ళందరినీ చూసి రాముల వారు ఇలా బయటకు వచ్చేసరికి వాళ్ళ రాజు కూడా సుగ్రీవుడు కూడా చాన్నాళ్ళకి వచ్చేసరికి అందరు లేచి ఇలా నమస్కారం పెట్టారంట. చూస్తే మొత్తం చుట్టూ వాళ్లే ఉన్నారనమాట. వెంటనే సుగ్రీవుల వారు పైకి వెళ్ళి ఎవరెవరు ఎన్ని ఎన్ని వానరాలు తీసుకొచ్చారో చెప్పండి అంటే, నేను 10 లక్షల కోట్లు తెచ్చాను, కొండముచ్చులు నేను ఇన్ని కోట్లు తీసుకొచ్చాను, భల్లూకాలు ఇన్ని కోట్లు తీసుకొచ్చాను అని చెప్పేసి ఒక్కొక్కరు క్యాలిక్యులేషన్స్ చెప్తున్నారంట. సో ఫైనలీ చెప్పాలంటే క్రోడ్స్ అండ్ క్రోడ్స్ ఆఫ్ వానరాలన్నీ కూడా రాముల వారి పని మీద అక్కడికి వచ్చి ఉన్నాయన్నమాట. అప్పుడు సుగ్రీవుల వారు కొన్నింటిని తూర్పు వైపుకి పంపించారంట, కొన్నింటిని పశ్చిమం వైపు పంపించారంట, కొన్నింటిని దక్షిణం వైపు పంపించారంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఇచ్చి, ఇలా వెళ్ళండి, మీరు ఇలా వెళ్తున్నప్పుడు ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది, ఇలా కనిపిస్తారు, ఇలా జరుగుతుంది, మొత్తం ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించారనమాట. ఇక దక్షిణం వైపుకి హనుమంతుల వారితో పాటు మరికొంతమంది కొన్ని లక్షల కోట్ల వానరాలు అవి వస్తూ ఉన్నాయి కదా. అలా వెళ్తూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా వచ్చి హనుమంతునితో చెప్పారు, నీకున్న బలం నీకు తెలియనిది, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చిన్న బేబీగా ఉన్నప్పుడే సమస్త దేవతలు కూడా నీకు అన్ని వరాల్ని ఇచ్చేశారు, ఇలా కాదు పెద్దయ్యాక అవసరం వచ్చినప్పుడు మాత్రమే నీ బలాన్ని నువ్వు ఉపయోగించుకునేలాగా ఉండాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళే దాన్ని ఇచ్చేయడం జరిగింది. కాబట్టి హనుమా నువ్వే రైట్ పర్సన్వి సీతమ్మ తల్లి జాడ కనుక్కోవడానికి అని చెప్పారంట. అని చెప్పిన తర్వాత రాముల వారికి నమ్మకం కలిగి రాముల వారు వచ్చి వారి చేతికున్న అంగుళీకాన్ని అంటే ఉంగరాన్ని తీసి హనుమంతుల వారి చేతిలో పెట్టి, అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను కూడా రాక్షస జాతికి సంబంధించిన వాడివేమో అని చెప్పి సీతమ్మ తల్లి అనుమానపడొచ్చు, నా అంగుళీకం చూపించు, నా ఉంగరం చూపించు, వెంటనే గుర్తుపడతారు అని చెప్పేసి అనగానే కళ్ళకు అద్దుకొని తల్లో పెట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసి హనుమంతుల వారు సీతమ్మ తల్లి జాడ కనుక్కోవడానికి బయలుదేరారట. మరి వెళ్ళే మార్గం ఏమైనా మామూలు మార్గమా కదా, ఎన్ని రకాల ఆటంకాలు, ఎంతమంది దారిలో కనిపిస్తారు, బాబోయ్ అద్భుతమైనటువంటి ఘట్టాలన్నీ స్టార్ట్ కాబోతున్నాయి. ఆ డీటెయిల్స్ ఆ కథా వివరాలన్నీ కూడా తర్వాత తెలుసుకుందాం. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి. బాయ్.